ఇచ్చిన మాట కట్టుబడి మా కోసం మళ్ళీ చెప్పిన డేటు చెప్పిన టైంకి ఈరోజు వచ్చింది సార్. నేను మీలో ఒకరిని, నేను మీలాంటోనే, నేను రాజకీయ నాయకుని కాదు, ఉద్యమకారుణ్ణి. నేను మీలాంటోనే, మీలో ఒకరిని మీ సమస్యలు నేను వింటా అని వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. భగవద్గీత, ఖురాన్, బైబుల్ గా భావించే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్. అందులో 13 నోటిఫికేషన్స్ ఇచ్చింది. విత్ ఇన్ 1 year లో కంప్లీట్ చేస్తామని చెప్పి యాక్చువల్ 1 year కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సార్ విత్ 20 నోటిఫికేషన్స్. దానికి డేట్స్ కూడా ఇచ్చిండు. ఆ డేట్స్ కూడా ఈ July 30కి అయిపోతే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్. కానీ 20 months అవుతుంది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు సార్. మేము 20 నెలల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్. ప్లస్ 20 నెలలు కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్లు సార్ నోటిఫికేషన్ కి. తర్వాత క్యాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడానికి ఒక కమిటీ వేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఈ జోనల్ సిస్టమ్ ని మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మార్చుతారేమో అన్న భయం కూడా మాకుంది సార్. అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి. ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు. దానికి మేము ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు కింద కూర్చోవాల్సి వస్తుంటుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయిపోయింది సార్. మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్ లో 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటర్నల్ బడ్జెట్ అయిపోయింది సార్. కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే. ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు 64,000 జాబ్లకు ఇచ్చిళ్ళు ఒప్పుకుంటా, కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలేదు సార్. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి, ఓన్లీ 11,000 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలినోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. వాడు 10 రోజులు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. మీరు ఇలా కాలయాపన చేస్తారన్న భయం, అభద్రతా భావంతో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నాం సార్. మాకు అసలు ముందుకు పోవాలో వెనకకు పోవాలో మాకు అర్థం కాక ఈ ఊగిసలాట్లా కొట్టుమిట్లాడుతున్నాం సార్. మాకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసరికి మేము ఆశతోని మనిషి అనేవాడే ఆశాజీవి, అందులో నిరుద్యోగం అంటాడు ఇంకా ఆశాజీవి. వాడు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుండు. ఇప్పటికీ 2 years అలానే వెయిట్ చేసినాం. ఇంకా వెయిట్ చేస్తే ఇలానే ఇంకా 3 years కంప్లీట్ అయిపోయేదాకా అయితే సార్. మళ్ళీ ఎండింగ్ మూమెంట్ లో మీరు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ ఎండింగ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేమే వచ్చి మళ్ళీ మాకు ఒక నోటిఫికేషన్ టైం కావాలి అని మేము మళ్ళీ ధర్నాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అందుకని అంత లేట్ దాకా చేయకుండా ఇప్పుడే వచ్చేలా చూడండి సార్. ఎట్టి పరిస్థితుల్లో మీరు లేట్ చేయకండి సార్. ఇంకోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మా బాధలు ఏవి కవర్ చేస్తలేవు. ఎంతసేపు త్వరలో నోటిఫికేషన్స్, అతి త్వరలో నోటిఫికేషన్స్, 30,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతుంది, 50,000 నోటిఫికేషన్లు సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ల జాతరే అని ఇట్లా ఇస్తున్నారు సార్. కానీ ఇలాంటి ఏమో మెయిన్ పేపర్లు వస్తుంది సార్. అవి చూసి ప్రతి నిరుద్యోగి ఆశతోని ఒంటికి బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కి వస్తున్నారు సార్. వచ్చి ఇదేనే ముగ్గిపోతున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నా రిక్వెస్ట్, మీరు ఇలాంటి హైలైట్ చేసి మేము ఏమైనా ధర్నాలైనా ఏమైనా ర్యాలీ చేసినా మీరు చిన్నగా చేసేస్తున్నారు. ఆ సమస్య పెద్దగా పోతలేదు. మీరు రాయండి ఇలా, చిక్కడపల్లి లైబ్రరీలో కన్నీటి గాథలు అని ఇలా రాయండి. ఇరుకు గదులలో కోటి ఆశలతో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు, ఇలాంటివి రాయండి. ఆర్థిక పరిస్థితులకు సతమతం అవుతూ జొమాటో, రాపిడో, స్విగ్గీ చేస్తున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని ఈ విధంగా రాయండి. మీరు ఎంతసేపు ఆ నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెస్తున్నాం ఇదిగో అని ఇలా కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది సార్. మీరు అన్న మాట ప్రకారం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయండి సార్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు అంటే పాత ప్రభుత్వం చేసిన తప్పో ఒప్పో తెలియదు, కానీ దానివల్ల అందరం ఫిక్స్ అయిపోయినాం. ప్రతి నిరుద్యోగం మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఏ గవర్నమెంట్ అయినా ఎండింగ్ మూమెంట్ లో మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తుందని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు అయ్యారేమో అన్న అభద్రతా భావం అది మైండ్ లో నిరుద్యోగుల కమ్యూనిటీలో బలంగా ఫిక్స్ అయిపోయింది సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు దయచేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి సార్. నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నేను మొన్న మాట్లాడిన చూసి మా డాడీ నాకు ఫోన్ చేసి తిడుతుండు, డాడీ నువ్వు భయపడకు, ఎలక్షన్లో సార్ ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ వస్తానో చదువుకుంటా ఇదే లైబ్లో కూర్చొని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానో సర్పంచ్ గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ గా నామినేషన్ ఇస్తా. నిరుద్యోగుల తరపున వేసిన మొదటి నామినేషన్ నాదే అయితే డాడీ, నువ్వు టెన్షన్ పడకు.
ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నేను చదువుకుంటా సార్, రాకపోతే నేను పార్టిసిపేట్ చేస్తా. దానికి మీరే మద్దతు ఇవ్వాలి సార్. మీ మద్దతుతోనే నా తొలి అడుగు చేస్తా. ముఖ్యంగా మరీ 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 చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇచ్చిన మాట కట్టుబడి మీరు వచ్చి ఇంత టైం తీసుకొని వింటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్.